నమస్తే, వెల్కమ్ టు ఒకే టీవీ. కుకట్పల్లి సహస్ర ఇన్సిడెంట్ కి సంబంధించి ఒక 5 రోజుల నుంచి రకరకాల వార్తలు, రకరకాల ప్రచారాలు రావడం జరిగింది. ఆ పాప హత్యకి సంబంధించి రకరకాల అనుమానాలు, రకరకాల మంది అనుమానితుల్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. ఫైనల్గా ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది, ఒక కంక్లూజన్కి తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక మైనర్ బాలుడు ఆమెను హత్య చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో వివరాల్లోకి వెళ్తే, కుకట్పల్లిలో బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలికను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను గురువారం నాడు పోలీసులు మీడియాకి వెల్లడించారు. అమ్మాయిని 10వ తరగతి చదువుతున్న అబ్బాయి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు రాబట్టారు. నిందితుడు తన బాలికను ఎందుకు చంపాననే వివరాలు పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించాడు. బాధితుల ఇంటి పక్కన బిల్డింగ్లో ఉంటున్న ఈ అబ్బాయి దొంగతనం కోసం బాలిక ఇంటికి వెళ్ళినట్లు పోలీసులు తెలిపారు. అయితే చోరీ సమయంలో తనను బాలిక చూడడంతో ఆమెపై నిందితుడు దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. కుకట్పల్లిలో తమ కూతురుతో నివాసం ఉంటున్న దంపతులు ఎప్పటిలాగే తమ విధులకు వెళ్ళిపోయారు. ఇంట్లో కూతురు మాత్రమే ఉంది. అయితే మధ్యాహ్నం భోజనం కోసం చిన్నారి తండ్రి ఇంటికి వచ్చాడు. తలుపులు ఓపెన్ చేసి ఉండగా షాక్ అయ్యాడు. రక్తపు మడుగులో తన బిడ్డ పడి ఉండటం చూసి గట్టిగా అరిచాడు. స్థానికులు వచ్చి చూశారు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలిక శరీరంపై 20 కత్తిపోట్లు గుర్తించిన పోలీసులు నిందితుడు ఎవరనేది తేల్చడానికి ప్రత్యేక బృందాలతో తీవ్రంగా గాలించారు. అయితే ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. ఈ క్రమంలో లభించిన కొన్ని ఎవిడెన్స్తో నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి హత్యపై గత 5 రోజులుగా అనేక ప్రచారాలు జరిగాయి. చివరకు అమ్మాయిని చంపేసింది ఒక మైనర్ బాలుడు అని తేల్చడం స్థానికులు తీవ్రంగా కలకలం రేపుతా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే మనం గతంలో కూడా కొన్ని ఏదైతే షార్ట్ రిపోర్ట్లో మనం మాట్లాడుకున్న అంశాలు, ఏదైతే బాలిక మెడపైన ఉన్న ప్రధానంగా 14 కత్తిపోట్లు, అలాగే ఒంటిపైన ఉన్న కత్తిపోట్లకి సంబంధించి చాలా కసితీరంగా ఆమెని చంపినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక చిన్నారిని చంపినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఆ నిందితుడిని ఎవరనేది పోలీసులు అయితే గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆ నిందితుడి పేరు కూడా సాయి అనే వ్యక్తి. ఏదైతే బాలిక కుటుంబం, బాలిక తల్లిదండ్రులు ఎవరైతే నివసిస్తున్నారో ఆ ఇంటి పక్కనున్న వ్యక్తి దొంగతనానికని ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసి వచ్చే క్రమంలో ఈ బాలిక చూడడం చూసిన తర్వాత ఈ బాలిక మీద పీక పైన కూర్చుని ముందుగా పీక నొక్కి చంపడం జరిగింది. దాని తర్వాత ఇంకా అనుమానం తీరక చనిపోయిందా లేదా అని ఎట్లయినా చంపాలనే ఒక్క ఉద్దేశంతో ఆమెపై కత్తితో దాడి చేయడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ కుకట్పల్లిలోని బాలిక హత్య కేసులో మిస్టరీ వీడినట్టుగా తెలుస్తూ ఉంది. సాయి అనే టీనేజర్ పనిగా తేల్చారు పోలీసులు. సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చాడు. సదరు టీనేజర్ వచ్చేటప్పుడే కత్తి తెచ్చుకున్నాడు. ఇంట్లోకి చొరబడి 80,000 దొంగతనం చేశాడు. డబ్బు తీసుకొని వెళ్తుండగా సహస్ర చూసింది. దీంతో ఆమెపై కుర్చీని గొంతు నులిమి చంపాడు. చనిపోయిందో లేదో అని ఆ తర్వాత గొంతు కోశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా కత్తితో పొడిచాడు. దొంగతనం ఎలా చెయ్యాలి, అడ్డొస్తే ఏం చెయ్యాలి కూడా సదరు టీనేజర్ ఒక ప్లాన్తో వచ్చాడు. సో అంటే చూడొచ్చు, అంటే లోపలికి వచ్చేటప్పుడే ఒక ప్లాన్తో వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ దొంగతనం చేస్తే ఎలా చేయాలి, ఒకవేళ ఎవరైనా చూసి అడ్డొస్తే ఏం చేయాలనే దాని మీద కూడా అతను క్లియర్గా ముందుగానే ప్రిపేర్ అయి లోపలికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో దాదాపు ఇక ఆ అమ్మాయిని చంపాలి, చూసింది కాబట్టి ఎట్లా అయినా అమ్మాయిని చంపాలనే ఆలోచనతో ఈ రకమైన దాడి చేసినట్టుగా తెలుస్తూ ఉంది క్లియర్గా. సో ఈ చూడొచ్చు, దాదాపు 10వ తరగతి అబ్బాయి అంటే చాలా చిన్న వయసు, కనీసం ఓటు హక్కు ఉండే ఓటర్ ఏజ్ కూడా కాదు. మరి అలాంటి వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు అంటే నిజంగా చాలా భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే స్కూల్ ఏజ్ అతంది 10వ తరగతి అంటే స్కూల్ ఏజ్. మరి ఈ ఏజ్లో ఆ రకమైన ఆలోచనలు ఎందుకు వచ్చాయి అనే దాని మీద ఖచ్చితంగా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే దీని వెనక ఎవరైనా ఉన్నారా, ఎందుకంటే ఎవరైనా చేయించి ఉండొచ్చేమో అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే దొంగతనం ఎలా చేయాలి, అడ్డొస్తే ఏం చేయాలో కూడా సదరు టీనేజర్ ఒక ప్లాన్ రాసుకొని పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సాయి బాలికను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. సహస్ర మర్డర్ జరిగిన రోజు సాయిని అక్కడ సంచరించినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు.
దీంతో ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మర్డర్ మిస్టరీని ఛేదించారు. స్థానికులు చెప్పిన సమాచారంతో కేసును ఛేదించిన పోలీసుల విచారణలో తొలుత సాయి పొంతనలేని సమాధానాలు చెప్పారు. క్రికెట్ ఆడేందుకు సహస్ర తమ్ముడి కోసమే ఇంటికి వచ్చినట్టు పోలీసులకు మాయ చేసే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో నేరాన్ని అంగీకరించారు. ఖచ్చితంగా చిన్న వయసు నుంచే ఇట్లాంటి అతి దారుణమైన ఆలోచనలు రావడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే సమాజంలో ఎటు పోతుంది అనే అంశం మీద ఖచ్చితంగా మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం, కానీ ఇదొక ఉదాహరణగా చూడొచ్చు. సో ఒక మైనర్ బాలుడు ఈ రకమైన పరిస్థితి అసలు ఎవరు ఊహించరు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ బాలుడు చేశాడన్న ఆలోచన ఎవరికీ లేదు. కానీ చూస్తే ఒక స్కూల్ పిల్లాడు చేసిన హత్య ఇది. మరి ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఇంత క్రైమ్ అనేది అతని మైండ్లో ఉంది అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒకవేళ ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనే అంశం కూడా పోలీసులు ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెట్టాలనేది మా ఆలోచన. ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పటికే చాలా హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్న క్రమంలో చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, అందులో బాలికలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, అత్యాచారాలు రకరకాల అంశాలు మనం మాట్లాడుకుంటున్నాం. సో జరుగుతూనే ఉన్నాయి, కానీ దీనికి సంబంధించిన యాక్షన్ ఎక్కడ అనేది కూడా కనపడట్లేదు. సరైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారా పోలీసులు? ఎందుకంటే మళ్ళీ రిపీట్ అవ్వద్దు అనుకున్న ప్రతిసారి ఇలాంటి సంఘటనలు మనకి ఎదురవుతూనే ఉన్నాయి సమాజంలో. ఖచ్చితంగా ఇక నుంచైనా కూడా వీటి మీద ఒక ప్రత్యేక బృందానైనా పెట్టి లేదా ప్రత్యేక దృష్టి అటు గవర్నమెంట్ అవ్వచ్చు లేదా ఇటు పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు, ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి అయితే దీని మీద పెట్టాలనేది ప్రధానంగా ఓకే టీవీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.